హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. మధుకావ్యం ఎపిసోడ్స్ ఇక మీదట రెగ్యులర్గా వస్తాయి కాబట్టి విని ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మరింత ఇంట్రెస్టింగ్గా ఉండేలా ముందు ఎపిసోడ్స్ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ 6లోకి వెళ్ళిపోదామా? అశ్విన్, బాబేడి అన్న డాక్టర్తో కనిపించడం లేదు డాక్టర్. ఇప్పుడే హాస్పిటల్ బయట రోడ్డు పక్కనే పడుకోబెట్టి వచ్చాను. ఇంతలోనే ఎవరో తీసుకుని వెళ్ళిపోయినట్టున్నారు, కనిపించడం లేదు అన్నాడు అశ్విన్ కంగారుగా. ఓ మై గాడ్, మీరు ఎంత చేయకూడని తప్పు చేశారో అర్థమవుతోందా? రియల్లీ పిటీ యూ అశ్విన్. మొదటిసారి మీతో మాట్లాడడానికి కూడా నిజం చెప్పాలంటే అసహ్యంగా ఉంది. ఇప్పుడు మీ భార్య స్పృహలోకి వచ్చిన తర్వాత ఏం సమాధానం చెప్తారు? ఎలా తనను కన్విన్స్ చేస్తారో మీ ఇష్టం అంటూ చిరాగ్గా మాట్లాడారు డాక్టర్. నేను మాత్రం తనకు 2 పిల్లలు పుట్టారు, మీకు పుట్టింది కవలలు అన్న విషయం ఖచ్చితంగా చెప్పాలి అనుకుంటున్నాను అంటూ తన నిర్ణయం బయటపెట్టారు డాక్టర్. డాక్టర్ మాటలు వినగానే ఒక్కసారిగా గుండెల్లో నుండి వణుకు మొదలైంది అశ్విన్కి. ఈ విషయం తెలిస్తే రేవతి పరిస్థితి ఏంటి అన్న ఆలోచన కూడా తను భరించలేకపోతున్నాడు. వెంటనే వచ్చి డాక్టర్ ఎదురుగా నిలబడి 2 చేతులు జోడించి, ప్లీజ్ డాక్టర్, ఆ పని మాత్రం చేయకండి. మీరు ఏం చెప్తే అది చేస్తాను. ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా నా రేవతి తట్టుకోలేదు, తను బ్రతికి ఉండలేదు. తన కండిషన్ తెలిసే కదా ఇన్ని రోజులు ప్రెగ్నెన్సీ టైంలో విషయం చెప్పకుండా దాచిపెట్టాము. అటువంటిది ఇప్పుడు తెలిస్తే తను ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఊహించడానికి కూడా భయంగా ఉంది డాక్టర్. అందుకే ప్లీజ్ డాక్టర్. రేవతి చాలా సెన్సిటివ్. ఎవరైనా పిల్లలు అనారోగ్యంతో బాధపడితేనే చూసి తట్టుకోలేదు. అటువంటి జీవితం దుర్భర పరిస్థితి ఎవరికీ రాకూడదు అని అనుకుంటుంది. అలాంటిది తన బిడ్డను తను ఎలా చూసి తట్టుకుంటుంది? కేవలం అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నాడు అశ్విన్. గొప్ప నిర్ణయం తీసుకున్నట్లుగా ఫీల్ అవుతున్నారు కదా అశ్విన్. అటువంటప్పుడు భయపడ్డం దేనికి? చెప్పండి మీ భార్యకి ధైర్యంగా. నీకు ఒక బిడ్డ పుట్టాడు. నిర్మోహమాటంగా దర్జాగా మీ భార్యకు చెప్పండి. నీకు అనారోగ్యంతో ఉన్న పిల్లల్ని చూస్తే నచ్చరు కదా రేవతి. వాళ్ళు బాధపడుతూ ఉంటే నువ్వు తట్టుకోలేవు కదా. అందుకే నీకు పుట్టిన బిడ్డని నీకు చెప్పకుండానే దూరం చేశాను అని ధైర్యంగా చెప్పండి అన్నారు డాక్టర్ ఆవేశంగా. ప్లీజ్ డాక్టర్, ట్రై టు అండర్స్టాండ్. నా భార్యకు ఏమీ కాకూడదు, తను ఎప్పుడూ బాధపడకుండా ఉండాలి. ప్లీజ్ డాక్టర్ అంటూ కాళ్ళు పట్టుకోబోయాడు అశ్విన్. వెంటనే వెనక్కు జరిగారు డాక్టర్. వాట్ ఈస్ దిస్ అశ్విన్? అసలు ఏం చేస్తున్నారు? ముందు లేవండి పైకి. నో డాక్టర్, మీరు ఈ విషయం రేవతికి చెప్పను అని నాకు ప్రామిస్ చేసే వరకు నేను లేవను అంటూ అలానే కూర్చున్నాడు అశ్విన్ కాస్త బాధపడుతూ. ఇంతలో చిన్నగా మెలకువ వస్తోంది రేవతికి. కాళ్ళు చేతులు మూవ్ అవుతున్నాయి. అది చూడగానే ఇంకా గుండెల్లో పిడుగు పడ్డట్లు అయ్యింది అశ్విన్కి. రేవతికి స్పృహ వస్తోంది. ఇప్పుడు డాక్టర్ గాని జరిగిన విషయం మొత్తం రేవతికి చెప్తే అమ్మో ఇంకేమైనా ఉందా, తనకు ఏమవుతుందో అన్న భయం కుదురుగా ఉండనీయటం లేదు అతడిని. నెమ్మదిగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తోంది రేవతి. ఇంతలో ఒక్క ఉదుటన అక్కడికి వెళ్ళి తనకు చెక్ చేసి పూర్తి మెలకువ తెప్పించేందుకు ప్రయత్నించారు డాక్టర్. హలో డాక్టర్ అంటూ నీరసంగా పలకరించింది రేవతి. హలో రేవతి, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అన్నారు డాక్టర్ కాస్త వచ్చీరాని చిరునవ్వు ముఖానికి పులుముకుని. యా డాక్టర్, ఫీలింగ్ గుడ్. కాస్త మత్తుగా అనిపిస్తోంది, పెయిన్గా ఉంది. లోపల ఏదో ఒక అవయవం మిస్ అయిందా అన్నట్లు వెలితిగా అనిపిస్తోంది అంటూ కడుపు దగ్గర చేయి వేసుకోబోయింది. అక్కడ ఉన్న స్టిచెస్ కాస్త పెయిన్ రావడంతో చటుక్కున చేయి పక్కకు తీసి డాక్టర్ వైపు చూసింది రేవతి. నథింగ్ టు వర్రీ రేవతి, మీ ఫీలింగ్ని నేను అర్థం చేసుకోగలను. సాధారణంగా బిడ్డ సంచి అంటూ డాక్టర్ చెప్పబోతుండగానే మధ్యలోనే కలగజేసుకున్నాడు అశ్విన్. బిడ్డ బయటకు వచ్చిన తరువాత ఒక్కసారిగా బరువు తగ్గినట్లుగా ఏదో లోటుగా అనిపించడం సాధారణమే కదా రేవతి, కంగారు పడుకు అంటూ తన చేయి పట్టుకుని ధైర్యం ఇస్తున్నట్టుగా చెప్పాడు అశ్విన్. అంటే
అంటే నాకు డెలివరీ అయిపోయిందా? మరి నా బేబీ అని అప్పటి వరకు ఉన్న నిస్సత్తువ అంతా మటుమాయం అయిపోయినట్లు ఉత్సాహంగా అడిగింది రేవతి అటూ ఇటూ బాబు గురించి వెతుకుతూ. రేవతి బిడ్డ గురించి అడగగానే డాక్టర్ నిజం చెప్పడానికే ట్రై చేస్తున్నారు, కానీ అశ్విన్ మాత్రం దూరంగా 2 చేతులు చాచి దండం పెడుతూ ప్లీజ్ డాక్టర్ చెప్పొద్దు అంటూ ప్రాధేయపడుతున్నాడు. అందుకే ఏం చెప్పాలో అర్థం కాలేదు డాక్టర్కి కూడా. మళ్ళీ రేవతి డాక్టర్ వైపు చూసి, ఏమైంది డాక్టర్? నాకు బిడ్డ పుట్టారు కదా, అది అమ్మాయా లేక అబ్బాయి పుట్టాడా? ఇంతకీ నా బిడ్డ ఎలా ఉన్నారు? ఆరోగ్యంగానే ఉన్నారు కదా, లేక తనకేమైనా ఇబ్బంది కలిగిందా? ప్లీజ్ చెప్పండి డాక్టర్, నా బిడ్డకు ఏమైంది అంటూ ఒక్కసారిగా ఆందోళన, భయం అలుముకున్నాయి ఆమెలో. రేవతి కంగారు పడుకు అంటున్న అశ్విన్ మాటలు కూడా వినిపించడం లేదు ఆమెకు. చెప్పండి డాక్టర్, ఏమైంది? అసలు ఏమైంది నా బిడ్డకు? నా బిడ్డకు ఏమైనా అయితే నేను బ్రతకలేను, నాకు నా బిడ్డ కావాలి అంటూ టెన్షన్గా అరుస్తూ లేవబోయింది రేవతి. రేవతి అవస్థ చూసి కంగారు మొదలైంది డాక్టర్లు. ఎక్కడ టెన్షన్తో తన స్టిచ్చెస్ వీడిపోతాయో అని కంగారు పడ్డారు డాక్టర్. అందుకే నో నీడ్ టు వరీ రేవతి, నీకు బిడ్డ పుట్టాడు, మీ బిడ్డ క్షేమంగా కూడా ఉన్నాడు, పండంటి మగబిడ్డే పుట్టాడు చూడండి అంటూ బిడ్డను చేతుల్లోకి తీసుకుని రేవతికి చూపించారు డాక్టర్. ఆ బిడ్డను చూస్తూనే చాలా సంతోషంతో మొహం అంతా వెలిగిపోయింది రేవతికి. థ్యాంక్ గాడ్, రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ అని బాబుని చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించింది రేవతి. కానీ అప్పటికే సర్జరీ జరగటం వల్ల, బిడ్డ సంచి రిమూవ్ చేయటం వల్ల తను కూర్చోవడానికి, బాబుని ఎత్తుకోవడానికి కుదరలేదు. కూల్ రేవతి, అనవసరంగా కంగారు పడద్దు. మీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు, ఇప్పుడే కదా ఆపరేషన్ అయింది, బాడీ ఫ్రీ అవ్వటానికి కాస్త టైం పడుతుంది, అంతవరకు రిస్క్ చేయొద్దు అన్నారు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, మీ వల్లే నా బిడ్డకు ఏమీ జరగకుండా హ్యాపీగా బయటకు వచ్చాడు. ఒకవేళ ఏమైనా జరిగి ఉంటే ఖచ్చితంగా నేను తట్టుకోలేకపోయి ఉండేదాన్ని, ఆ క్షణమే నా ప్రాణం పోయి ఉండేది. నిజంగా చాలా కృతజ్ఞతలు డాక్టర్ అంటూ ఆనందంగా చెప్పింది రేవతి. ఇంకా అక్కడే నిలబడి తను దాచిన నిజాన్ని చెప్పకుండా అబద్ధాన్ని కంటిన్యూ చేయడం ఇష్టం లేక, ఇట్స్ ఓకే రేవతి, ఇక నేను బయలుదేరుతున్నాను, టేక్ కేర్ అని చెప్పి అశ్విన్ వైపు రుసరుసా చూస్తూ కోపగించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు డాక్టర్. రేవతి, ఇప్పుడే నేను డాక్టర్ గారితో మాట్లాడి వస్తాను అని చెప్పి వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అశ్విన్. సంతోషమే కదా అశ్విన్, చివరికి డాక్టర్నైన నా చేత కూడా నిజం చెప్పనివ్వకుండా దాచిపెట్టారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అశ్విన్, నిజం నిప్పు లాంటిది, ఈరోజు కాకపోయినా రేపు అది బయటకు వచ్చి దహించి వేయడం మాత్రం ఖచ్చితం. అప్పుడు మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారో ఆలోచించుకోండి అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయారు డాక్టర్. ఆఫీసులో ఆ రోజంతా అతి కష్టం మీద వాసంతిని అభి దరిదాపుల్లో ఉండనీయకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది ప్రశాంతి చాలా చాకచక్యంగా. ఎంత త్వరగా సాయంత్రం అవుతుందా, ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్లు నిప్పులపై కూర్చున్నట్లుగానే అయ్యింది ప్రశాంతికి. ఇవేవి తనకు తెలియదు కాబట్టి ప్రశాంతంగా తన పని తాను ఏం చేయాలో నేర్చుకుంటూ, తెలియనివి అక్కడున్న వాళ్ళని అడిగి తెలుసుకుంటూ చాలా త్వరగా ఆఫీసులో స్టాఫ్తో కలిసిపోయింది వాసంతి. వాసంతి చూడటానికి చామంచాయి రంగులో ఉంటుంది, అయినా చారడేసి కళ్ళు, సూది ముక్కు, దోమ కొడితే కందినట్లు చిన్నగా విచ్చుకున్న పెదాలు, చెవి కమ్మలకే అందం వచ్చిందా అన్నట్లున్న అందమైన చెవులు, నవ్వితే ముత్యాల్లా మెరిసే చక్కని పలువరస, అందులోనూ ఇంకాస్త అందాన్ని ఇచ్చే దొంతర పళ్ళు, తన నడకకు నాగుపాములా ఊగుతూ హొయలొలికే పొడవాటి కురులు, ఫిట్గా ఉండే బాడీతో చూడగానే ఎవరైనా ఆకర్షించబడేలా అందంగా ఉంటుంది వాసంతి. అన్నిటికన్నా ప్లస్ పాయింట్ ఆమె చిరునవ్వు, అదే తనకు ఇంకా అందాన్ని ఇస్తోంది. అసలే చిలిపి కృష్ణుడుగా అమ్మాయిల మనసు దోచుకునే అందగాడిగా పేరు తెచ్చుకున్న అభి మాత్రం తక్కువ తిన్నాడా? మాట్లాడితే చాలు, అవసరం ఉన్నా లేకపోయినా పర్సనల్ అసిస్టెంట్ని పిలవండి అంటూ కబురు పెడుతూనే ఉన్నాడు.
ఏదో ఒక కారణం చెబుతూ వాసంతి బదులు ప్రశాంతి వచ్చి అభితో మాట్లాడి వెళ్తుండడంతో ఇక కోపం పీక్స్కి వెళ్ళింది మన అభికి. లంచ్ అవర్లో అందరూ భోంచేస్తుండగా అక్కడికి వెళ్ళాడు అభి. అతడిని చూడగానే చొంగ కాచడం మొదలుపెట్టారు అమ్మాయిలు. కొందరు సిగ్గుపడుతూ తలదించుకున్నారు. ఇంకొందరు కాస్త కోపంగా ఎర్రబడ్డ కళ్ళతో అతని వైపే చూస్తున్నారు. ఒక అమ్మాయి అయితే ఏకంగా దగ్గరికి వెళ్ళి ఏం కావాలి సార్ అంటూ తెగ వంకర్లు తిరిగిపోతోంది. ఏం కావాలో నీతో తరువాత పర్సనల్గా చెప్తాను, కానీ ముందు వాసంతిని భోజనం చేసి నా క్యాబిన్కి రమ్మనమనండి అని వెనక్కు తిరిగి మళ్ళీ అటువైపు చూసి, అలాగే మిస్ ప్రశాంతి, ఈసారి వాసంతి మాత్రమే రావాలి, ప్రశాంతి కాదు, అండర్స్టాండ్ అంటూ కాస్త చిన్నగా వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పి తన కోట్ సెట్ చేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి డైనింగ్ హాల్కి వచ్చిన దగ్గర నుండి వెళ్ళే వరకు వాసంతి వైపే చూడటం అందరూ గమనించారు. కానీ వాసంతి మాత్రం ఫస్ట్ డే బాస్ అంత గట్టిగా మాట్లాడడంతో కాస్త టెన్షన్ పడుతూ తల కూడా పైకెత్తకుండానే కూర్చుంది, కాస్త భయంగా. చూడవే అభి సార్ ప్రత్యేకంగా డైనింగ్ హాల్కి వచ్చి మరీ వాసంతిని క్యాబిన్కి రమ్మంటున్నారు. అంతగా ఎక్కేసిందన్నమాట మన వాసంతి. అదే కదా మనలో లేనిది తనలో ఉన్నది ఏం చూశాడో గురువు అంటూ మూతి తిప్పుకుంది ఇంకొక అమ్మాయి. సరేలేవే, ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఏ సరదా ఎన్ని రోజులో ఎవరికి తెలుసు అంటూ కన్ను కొడుతూ నవ్వింది వేరొక అమ్మాయి. ఒక పక్క ప్రశాంతి టెన్షన్, మరొక పక్క కావాలనే అభి తనని టార్గెట్ చేస్తూ మాట్లాడడం, తను వెళ్ళిన తరువాత అమ్మాయిలు గుసగుసలు అన్నీ విని టెన్షన్ ఇంకాస్త పెరిగింది వాసంతిలో. లంచ్ తిని ఎవరికి వారు పనుల్లో బిజీ అయ్యారు. బాత్రూమ్కి వెళ్ళాలి అని గుర్తుకు రాగానే టెన్షన్ మొదలైంది వాసంతిలో. ప్రశాంతి కూడా తనను ఎలా పంపించాలి అని టెన్షన్ పడుతోంది. ప్రశాంతి, నీకు ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అసలు ఏంటిదంతా? మీ బాస్ మంచివాడు కాదా? ఎందుకు అమ్మాయిలంతా తన గురించి అలా మాట్లాడుతున్నారు? తను ఎందుకు పట్టుబట్టి నన్నే క్యాబిన్కి రమ్మంటున్నారు? నాకు టెన్షన్గా ఉందే, నేను ఇంటికి వెళ్ళిపోతానే అంది వాసంతి. అదేం లేదు వాసంతి, అభి సార్ మంచివాళ్లే, కాకపోతే ప్లేబాయ్ టైప్. అమ్మాయిలు కూడా తనకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. సో నార్మల్గా అమ్మాయిలతో తను ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అని ఒక బ్యాడ్ టాక్, అందుకే అంటూ నసిగింది ప్రశాంతి. భయంతో వణుకు మొదలైంది వాసంతిలో. అది అర్థం చేసుకున్న ప్రశాంతి, కూల్ వాసంతి, జస్ట్ ఇంకొక 2-3 డేస్ చక్రి సార్ వచ్చేస్తారు, అంతా నార్మల్ అయిపోతుంది. ప్లేబాయ్ టైప్ అన్నావని తప్పుగా అనుకోవద్దు, కాస్త అమ్మాయిలతో సరదాగా ఉంటారు. ఎవరైనా చనువిస్తే ఇంకాస్త డీప్గా క్లోజ్గా మాట్లాడతారు. అంతకు మించి చెడ్డవారు అనటానికైతే ఏం లేదు అంటూ చెప్పింది ప్రశాంతి, కాస్త వాసంతిలో కంగారు తగ్గించేందుకు ప్రయత్నిస్తూ. ప్రశాంతి ఇంత వివరంగా చెప్తున్నా ఇంకా వాసంతిలో టెన్షన్ తగ్గకపోవడంతో, అయ్యో తల్లి, నేను నిన్ను ఎందుకు ప్రాబ్లం ఉన్న చోటికైతే తీసుకుని వస్తాను. ఒక్క విషయం చెప్తాను విను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాతో అభి సార్ ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించనే లేదు. నువ్వు చిన్న విషయాన్ని కూడా బెంగపడతావు, భూతద్దంలో పెట్టుకుని చూస్తావు. నిన్ను అతని దగ్గరికి పంపించడానికి కేవలం ఈ విషయంలోనే భయపడుతున్నాను. అయినా నాకు భయంగానే ఉంది ప్రశాంతి, నాకు మరి జాబ్ వద్దు, నేను వెళ్ళిపోతానే అంది వాసంతి. తల్లి, నీకో పెద్ద నమస్కారం, కంగారు పడకు, నేను కూడా నీతో పాటు వస్తాను, సరేనా అంటూ ప్రశాంతి దగ్గరుండి వాసంతిని తీసుకుని క్యాబిన్కి వెళ్ళింది. సరిగ్గా వీళ్ళిద్దరూ క్యాబిన్కి వెళ్ళే సమయానికి అభికి ఏదో ఎమర్జెన్సీ కాల్ రావడంతో అక్కడి నుంచి చాలా హడావిడిగా వాళ్ళతో మాట్లాడకుండానే బయటకు వెళ్ళిపోయాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది ప్రశాంతి. నిజానికి అభికి నచ్చిన అమ్మాయి కనిపిస్తే తనకు ఎలా అయినా లోబరుచుకోవడానికి ట్రై చేస్తాడు. అసలే వాసంతి సమస్యలో ఉంది, ఇప్పుడు అభితో కూడా కొత్త సమస్య ఎందుకు కొని తెచ్చిపెట్టడం అని ప్రశాంతి టెన్షన్. అది బయటకు చెప్తే వాసంతి ఇక జన్మలో ఆఫీస్కి రాను అని గొడవ చేస్తుంది, భయపడి మానేస్తుంది. అందుకే కాస్త మేనేజ్ చేసింది ప్రశాంతి. ఎలాగో అభి వెళ్ళిపోవడంతో ఆ రోజుకి సమస్య తీరిపోయినట్లే అని హ్యాపీగా ఊపిరి తీసుకుంది ప్రశాంతి. మరుసటి రోజు ఆఫీస్కి రావడానికి నిరాకరించింది వాసంతి. కానీ బలవంతంగా ప్రశాంతి
తనను తీసుకుని ఆఫీస్కి వచ్చింది. ఆ రోజు ఏం జరుగుతుందోనని కంగారు పడ్డారు ఇద్దరు. కానీ ఆ రోజంతా అభి ఏవో తన పర్సనల్ పనుల్లో తిరుగుతూ వాసంతితో మాట్లాడనే లేదు. సో హ్యాపీగా ఆ రోజు కూడా ఆఫీస్లో ఉన్న మిగతా స్టాఫ్తో మాట్లాడుతూ తను చేయాల్సిన పనులు కాన్సన్ట్రేషన్గా నేర్చుకుంది వాసంతి. తనకి కూడా 4 గోడల మధ్య రోజంతా కూర్చున్న కన్నా ఇలా నలుగురి మధ్యలోకి రావడం చాలా రిలాక్స్డ్గా అనిపించింది. అందుకే వర్క్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఇక మరుసటి రోజు కూడా అభి నుండి తప్పించుకుంటే హ్యాపీగా చక్రి సార్ వచ్చేస్తారు, ఇక ఏ ప్రాబ్లం ఉండదు అనుకుంది ప్రశాంతి మనసులో. కానీ ఊహకు భిన్నంగా ఆ రోజు ప్రశాంతి వాసంతి లిఫ్ట్లో వెళ్తుండగా సడన్గా లిఫ్ట్ డోర్ మధ్య క్లోజ్ అయ్యే టైంకి ఒక చెయ్యి వచ్చి అడ్డుపడింది. ఎవరో అని చూసేలోగానే అభి నవ్వుతూ లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యి టెర్రస్ పై వరకు లిఫ్ట్ స్విచ్ ప్రెస్ చేసి నిల్చున్నాడు, కోపంగా వాళ్ళిద్దరినీ ఓరకంట చూస్తూ. ప్రశాంతి భయపడుతున్న వాసంతి మాత్రం తల కూడా పైకెత్తలేదు, చెమటతో తడిసి ముద్దైపోయింది. ఇదిలా ఉంటే అక్కడ ఉన్న 2 రోజులు ముళ్ళపై కూర్చున్నట్టుగా భారంగా అనిపించింది అశ్విన్కి. ఎప్పుడో నిజం ఎటువైపు నుండి ఎలా తెలుస్తోందని తిండి నిద్ర మానేసి కనిపెట్టుకుంటూ కూర్చునేవాడు. తమకు కవల పిల్లలు పుట్టారు అని తెలిసిన సిస్టర్కి కూడా డబ్బులిచ్చి మేనేజ్ చేశాడు విషయం తెలియనివ్వకుండా. కాస్త రేవతి ఆరోగ్యం కుదుట పడగానే ఇక ఆలస్యం చేయకుండా హాస్పిటల్ నుండి మళ్ళీ స్టిచ్చెస్ రిమూవ్ చేయడానికి తీసుకువస్తాను అని చెప్పి డిశ్చార్జ్ చేయించుకున్నాడు డాక్టర్ని బలవంతపెట్టి. అమెరికా నుండి బయలుదేరిన రేవతి పేరెంట్స్ ఇండియా రావటానికి 2 రోజులు పట్టింది. బాబుని రేవతిని చూసి వాళ్ళ సంతోషానికి అవధులే లేకుండా పోయింది. కానీ అశ్విన్ మనసులో మాత్రం ఏదో చెప్పలేని దిగులు. తను తప్పు చేశాను అన్న ఒక గిల్టీ ఫీలింగ్, అలాగే ఎక్కడ రేవతికి తన తల్లిదండ్రులకు నిజం తెలిసిపోతుందో అన్న భయం మాత్రం నిద్రను దూరం చేస్తున్నాయి అతనికి. భర్తలో వచ్చిన మార్పు చూసి ఏదో జరిగింది అని అర్థమైంది రేవతికి. కానీ ఇదంతా మెంటల్ టెన్షన్, తను హాస్పిటల్లో ఉన్నప్పుడు పడ్డ స్ట్రెస్ వల్లే అని అతను చెప్పడంతో నిజమనుకుని నమ్మింది. బాబు నవ్వులు ఊసులతో రేవతికి సమయమే తెలియక ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ అల్లుడు ప్రవర్తనలో వచ్చిన తేడా గమనించి విషయం తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నారు రేవతి తండ్రి. అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో రేపు మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు. మీ నివేదిత ఆదిత్య.